యేసుప్రభు 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, అందరికీ పంచి పెడతాను అన్నప్పుడు ఏం చేయమన్నారు తెలుసండి మీకు? వరసలు తీరి కూర్చోబెట్టమన్నారంట. 12 మంది శిష్యులు, 5,000 మంది పురుషులు, ఇంకెన్నో వేల మంది స్త్రీలు, పిల్లలు ఉన్న జనసమూహాన్ని లైన్లో కూర్చోబెడతామంటే కుదురుద్దా చెప్పండి? అందులో ఏం చెప్పాడు? 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయంట, అందరికి ఇస్తారంట, కూర్చోండి అంటే అందరు ఎక్కడ కూర్చుంటానంటారు? ముందే కూర్చుంటారు, ఎందుకంటే 5 రొట్టెలు అక్కడ దాకా వస్తాయో రావు కదా. ఎంత కలబడి ఉంటారో. కానీ వాళ్ళందరూ కూర్చునేదాకా ప్రభు రొట్టె పెట్టలేదు. ఎందుకంటే దేవుని వాక్యం పంచక ముందు మనం స్థిరంగా కూర్చోవాలి, స్థిమితంగా కూర్చోవాలి, మనసు లగ్నం చేయాలి. అప్పుడే వాక్యం మనకి లోపలికి దిగుతుంది, జీర్ణమవుతుంది, వంట పట్టుద్ది, ఆరోగ్యంగా ఆధ్యాత్మికంగా ఆరోగ్యాన్ని పుంజుకుంటాం. ఎందుకంటే మన ప్రభు సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త కాదు. ఆయన అన్ని చక్కగా చేశాడు, సృష్టిని చక్కగా చేశాడు. ఆయన చేసిందంతా మంచిది 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 అని బైబిల్లో ఉంది. ఆయన అన్నీ మంచిగా చేశాడు. ఆయన అన్నీ ఒక ఆర్డర్గా చేశాడు, ఒక పద్ధతిగా చేశాడు, ఒక క్రమంగా చేశాడు. ఏమంటే మనకి ముక్కు మర్చిపోయి వెనకాల పెట్టున్నాడు అనుకోండి, మన ముక్కు ఇక్కడ ఉందనుకోండి, తిన్నప్పుడల్లా మనం ఏం చేయాలి తెలుసా అండి? ఈ మొద్దు తీసుకెళ్ళి ఇక్కడ వాసన చూపించి ఇక్కడ తినాలి. అట్లా కాకుండా సరిగ్గా తినేటప్పుడు స్మెల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కుళ్ళిపోయింది అయితే అవతలా పడేస్తాం. అలా చక్కగా ఎక్కడ ఏది పెట్టాలో, ఎప్పుడు ఏది చెయ్యాలో ఆయన మంచి జ్ఞాని, ఆయన చక్కటి సృష్టికర్త. ఆయన చేసిందంతా మంచిది, మనల్ని మంచిగానే చేశాడు. మనమే వివిధమైన తంత్రాలు పుట్టించుకున్నామంట. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొనిరి. ఆ తంత్రగాడైన సాతానుగాడితో స్నేహం చేసి మన బుద్ధులు తంత్రబుద్ధులు వచ్చేసాయి. మోసం, అన్యాయం, అబద్ధం ఇవన్నీ కూడా. కానీ దేవుడు మనల్ని ఎవరిని పాపులుగా చేయలేదు, తంత్రగాళ్ళగా చేయలేదు, మోసగాళ్ళగా చేయలేదు, అబద్ధికులుగా చేయలేదు. మనల్ని పాడు చేసిన సాతాను చేతుల్లో నుంచి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి ఎలా జీవిస్తే దేవునికి సంతోష పెట్టగలమా, అసలు మనిషి ఎలా జీవించాలా అన్నది ఆయన జీవించి చూపించి మన పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలిగా ప్రాణాన్ని ఇచ్చి పరలోకానికి ఆయన వెళ్ళి ఉన్నాడు. మన నిరీక్షణ ఏంటంటే మేఘారూఢుడై వెళ్ళిన ప్రభువు తిరిగి మేఘారూఢుడై రాబోతున్నాడు. మీరు, నేను, మనందరం, అందరూ, ఏ ఒక్కడు నశించడం నాకు ఇష్టం లేదు. దేశములో ఉన్నవారందరూ, ప్రపంచంలో ఉన్నవారందరూ, దేవుని చేత సృష్టించబడిన మానవులందరూ ఆయనతో ఉండాలని, నేను వెళ్ళి మీకు నివాస స్థలములు సిద్ధపరిచి నేను ఉండు స్థలమున మీరును ఉండలాగన మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళేదను అని ప్రభు చెప్పాడు. కాబట్టి మన నిరీక్షణ ప్రభు వస్తాడు, ఆయన రాజ్యంలో మనం వెళ్తాం. అక్కడ నీ ఆకలి దప్పుకొలు లేవు, అక్కడ వ్యాధులు లేవు, మరణము లేదు, రోగాలు రావు. యుగయుగాలు తరతరాలు ప్రభుతో కాడు జీవిస్తాం. ఒకవేళ అక్కడికి వెళ్ళకపోతే ఎక్కడ వెళ్తాం చెప్పండి? అక్కడ వద్దులండి మేము ఇక్కడే ఉంటామంటున్నారు కొంతమంది. ఏమంటే ఒక ఊర్లో, పల్లెటూరులో ప్రసంగం అయిన తర్వాత ప్రసంగం చేస్తూ అమ్మా ఈరోజు చచ్చిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు అన్నానండి. యేసుప్రభు వస్తాడు, ఆయన వచ్చినప్పుడు అందరూ ఎత్తబడతారు, నువ్వు ఎక్కడికి వెళ్తావు అన్నానండి. అంటే ఆ మంది పోన్లేండి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన గది ఉంది అందులో పడి ఉంటాను అంది. ఏంటండి పోన్లేండి, పరలోకం లేకపోతే ఆ చిన్న గుడిసి ఉంది కదా, చిన్న ఇల్లు ఉంది కదా, అందులో ఉంటాను అంటుంది. మీకు తెలుసా అండి ఆ సంగతి? యేసుప్రభు వచ్చినప్పుడు ఉగ్రతతో వస్తాడు. ఈసారి పంచభూతములు మహావేంద్రముతో లయమైపోతాయి. పంచభూతాలు అంటే ఆకాశము, భూమి, గాలి, నీరు, అగ్ని అన్నీ మసైపోతాయి. ఇంక భూమి లేదు, ఆకాశం లేదు. ఎక్కడ ఉంటావు నువ్వు? ఇంకేం లేదు. ప్రభువును నమ్మిన వారందరూ పరలోకానికి వెళ్తారు. పాపములో ఉండి పాపశిక్షను అనుభవించేవారు, సాతానును జతపట్టిన వారు, సాతానికి దాని అనుచరులకు సిద్ధపరిచిన అగ్నిగుండమైన నరకంలోనికి
వెళ్ళిపోతారు. మధ్యలో ఏలాడటం కుదరదు. నేను మధ్యలో ఏలాడుతూ ఉంటానంటే కుదరదు. పోతే పరలోకం, లేకపోతే నరకం, రెండే చనిపోయాక. కాబట్టి వీరు ఎక్కడికి వెళ్తారు? నరకానికా పరలోకానికా? ఏంటో ధైర్యం ఉందా, లేకపోతే ఆశ ఉందా? ఉందా? ఓకే. నేను నిజంగా ఎక్కడికి వెళ్తాను అన్నది తేల్చుకోవడానికే, ఏమంటే నేను మరణిస్తే నా మరణం తర్వాత జీవితం ఏంటి అని పరీక్షించుకోవడానికే ఇలాంటి సభలు. ఎందుకంటే వాక్యం, దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథం మరణం తర్వాత ఉన్న జీవితాన్ని గురించి, పరలోకం వెళ్ళాలంటే ఎలా బ్రతకాలి, నరక మార్గంలో వెళ్ళే వాళ్ళు ఎలా బ్రతుకుతారు అన్న విషయాలను స్పష్టంగా తెలియజేస్తుంది. మీకు బైబిల్ ఉందా? బైబిల్ ఉందా? లేకపోతే ఒకటి కొనుక్కోండి. మీ బైబిల్ రోజు చదవండి. మనల్ని బతికిస్తుంది దేవుని వాక్యం, పరిశుద్ధపరుస్తుంది దేవుని వాక్యం, ఆదరిస్తుంది దేవుని వాక్యం, నడిపిస్తుంది దేవుని వాక్యం, తెలియజేస్తుంది దేవుని గురించి, సిద్ధపరుస్తుంది పరలోకం కొరకు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను చదవటం మర్చిపోకండి. మీ దగ్గర బైబిల్ ఉంటే ఒకసారి చూపించండి. మీ బైబిల్ ఎత్తి చూపించాల్సిందే. తెరిచి చూపించండి. తెల్ల దగదగలాడతాయండి. నల్ల బైబిల్ కదా, నల్లట్ట కదా, తెల్ల. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. ఆహా, పర్వాలా. ఖమ్మంలో బైబిళ్ళు బాగానే ఉన్నాయండి. మన గుంటూరులో అయితే అబ్బా సందు లేనన్ని బైబిళ్ళు ఉన్నాయి. బైబిల్కి పక్కన సందు లేదు. మేము అన్ని ఊర్లో, ఒంగోలులో అలాగే వచ్చినాయి. మన హైదరాబాద్లో కూడా కొంచెం తక్కువే ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు కదా అక్కడ, అందుకని తక్కువ బైబిళ్ళు. ఏంటండి, చదువు రాని వాళ్ళే నయం బైబిల్ పట్టుకొని సంఖలో పెట్టుకొని వస్తారు. ఓకే, దయచేసి ఇట్ ఈస్ నాట్ అ ఓల్డ్ ఫ్యాషన్ అండి. బైబిల్ క్యారీ చేయండి. బైబిల్ మీ వెంట పెట్టుకోండి. బైబిల్ను చదవండి, ధ్యానించండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అట్టివాడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయో నేనేం చేసినా కలిసి రావట్లేదండి, ఏం చేసినా పాడైపోతుందండి, ఏం చేసినా అభివృద్ధి లేదండి, ఇంటర్వ్యూకి వెళ్తే సెలెక్ట్ అవ్వడం లేదండి, పరీక్ష రాస్తే పాస్ అవ్వటం లేదండి, పంట వేస్తే పండటం లేదండి, బిజినెస్ చేస్తే లాస్ వస్తుందండి అని అన్నీ చెప్తున్నాడు. చూసారా? కారణం మీ జీవితంలో ఆశీర్వాదం లేదు. దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించి అనుసరించండి. అప్పుడు మీరు ఏం చేసినా, ఇంటర్వ్యూకి వెళ్తే నువ్వే సెలెక్ట్ అవుతావు, పరీక్ష రాస్తే నీకే ఫస్ట్ క్లాస్ వస్తుంది, పంట వేస్తే సమృద్ధిగా పండుద్ది, బిజినెస్ చేస్తే వర్ధిల్లుతావు. ఏది చేసినా ఫలం ఉంటుంది, సఫలత ఉంటుంది. ఈ చేతులతోటి ఎన్ని మోసుంటాం మన బతుకులో. ఎంతమంది పిల్లల్ని ఎత్తుకొని మోసారమ్మా. ఓ ముసలమ్మ గారు నా దగ్గరికి వచ్చింది, 100 రూపాయలు నాకు కానికిస్తుంటే, అమ్మా ఎక్కడి అంటే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారంది. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిందంటమ్మా, పిల్లలు లేరా అంటే, ఎందుకు లేరయ్యా, 10 మంది పిల్లల్ని కన్నానయ్యా. ఏమయ్యారమ్మా? ఎవరు ఆడినోరు పోయారయ్యా నన్ను వదిలేసి. ఏమా 10 మంది పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి పెళ్లి చేస్తే పాపం ఆ ముసలమ్మను వదిలేసిపోయారట. ఏమండి, ఈ రోజుల్లో ఎందుకులే 10 మందిని ఇద్దరినే కంటున్నారు. ఇద్దరు 2 దారులు వెళ్ళిపోతారు. నువ్వు వాక్యం పట్టుకో, ప్రభువును పట్టుకో. ఎవరిని తోడున్నా లేకపోయినా నేను నిన్ను విడువను, ఎడబాయన దేవుడు. అన్ని నీకు బలం ఉన్నప్పుడు, బలం లేనప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, అనారోగ్యం ఉన్నప్పుడు, అన్ని సమయాల్లో నీకు తోడుంటాడు. నా జీవితంలో నా 18వ ఏట యేసయ్యను పట్టుకున్నానండి. ఈ రోజు వరకు నా యేసయ్య నన్ను విడిచిపెట్టలేదు. మనుషులందరూ విడిచిపెట్టారు. మనుషులు రకరకాల పరిస్థితుల్లో రకరకాలుగా ప్రవర్తిస్తారు, మోసం చేస్తారు, అన్యాయం చేస్తారు, బాధ పెడతారు, దుఃఖపరుస్తారు, దోచుకుంటారు. కానీ ఎల్లవేళలా విడువని ఎడబాయని దేవుడు తోడుండి ఆదరించి బలపరిచి సమృద్ధిపరిచి సకల కృపల్లోను ముందుకు నడిపిస్తాడు. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు, పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు. ఏమే గ్రంథం అండి ఇది? చదవటానికి శ్రేష్టమైన గ్రంథం. దయచేసి దింపండి.
ఇప్పుడు ఈ డిటెక్టివ్ నావల్స్, ఆ చెత్త పుస్తకాలు కొంచెం తగ్గాయేమో నాకు తెలియదు, కానీ నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు చాలా ఈ తప్పైన చెడ్డ పుస్తకాలు, చెడ్డ కథలు, డిటెక్టివ్ కథలు, సినిమా కథలు, ఇవన్నీ ఉన్న పుస్తకాలు ఉండేవి. యవనస్తులు దాన్ని బాగా చదువుతుండేవాళ్ళు. అలాంటి పుస్తకాలు చదివినోడు బుర్రంట. ఇవాళ ఆ పుస్తకాలు లేవు, కానీ మీరు ఏం చదువుతారో నాకు తెలీదు. ఫేస్బుక్, యూట్యూబ్, ఇంకోటి ఏంటండి, ఏంటమ్మా మీకు లేవా? ఖమ్మంలో లేవా? ఎందుకు లేవు? అందరికీ ఉన్నాయి. అన్ని ఊర్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కే కాదు, మనం ఏ ఇంజనీర్ కాకపోయినా మనకు కూడా తెలుసు. ఏదో కొద్దిమంది ఓల్డ్ ఫ్యాషన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలియదేమో, కానీ చాలామంది స్త్రీలు కూడా అంటే ఇంట్లో ఉన్న స్త్రీలు ఏ ఉద్యోగం లేని వాళ్ళు అంట ఫేస్బుక్ పట్టుకుంటున్నారంట ఇప్పుడు. అందులోనే ముచ్చట్లంట, కూర ఎట్ట వండుకోవాలి, చీరలెట్ట కొనుక్కోవాలి. బుర్రంతా దాంతో నింపేసుకున్నాడు. బుర్ర అంటండి, ఆ మురికి కాలం ఉంటుంది చూసారా, మురికి కాలం వెళ్తుంది, మన డ్రైనేజ్ కాలం వెళ్తుంది కదా టాయిలెట్స్లో నుంచి అన్నిటితో. చూడండి, ఆ కాలంలో తలస్నానం చేసినోడు తల ఎట్టుంటుంది చెప్పండి? ఫ్రెష్గా కొట్టుదా, గబ్బు కొడుతుంటుంది. అలాంటి గబ్బు బుర్ర నిండా చెడ్డ తలంపులతో నిండిపోతారు. కానీ ఎవరైనా దేవుని వాక్యాన్ని కనుక జాగ్రత్తగా చదివితే, వాక్యంతో ఒక గంట సేపు బుర్రను నింపుకుంటే, హృదయాన్ని నింపుకుంటే, వాడి తల ఎలా ఉంటుందంటేనండి, మా చిన్నప్పుడైతే కుంకుడుకాయలు పులుసు అనేవాళ్ళం. ఇప్పుడు మీరు కుంకుడుకాయలు వాడతారా? ఏంటి సీకాయ వాడతారా? అవన్నీ పోయినాయి. ఇప్పుడు ఏంటి, షాంపూ, డవ్ షాంపూతో క్లీన్ చేసుకున్నంత స్మూత్గా ఫ్రెష్గా అయిపోతుందంట. కాబట్టి వాక్యం చదవండి, మీ మైండ్ ప్యూరిఫై అవుతుంది, మనస్సు నిర్మలం అవుతుంది, హృదయం శుద్ధ అవుతుంది. రోజు 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలు చదివితే ఒక సంవత్సరంలోగా బైబిల్ని మొదటి నుంచి చివరి దాకా మీరు చదివి ముగించుకోవచ్చు. ఇక్కడ ఎవరైనా మాకు చదువు రాదండి బైబిల్ చదువుకోవటానికి అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేయి చూపిస్తారా? ఎందుకు చదువుకోలేదు? మా చిన్నప్పుడు స్కూల్కి పంపిస్తే ఎందుకు వచ్చేసారట చదువుకోకుండా? ఇప్పుడు నేర్చుకోండి, వాళ్ళు పెద్ద కష్టమేం కాదు. అన్నామణి అనే ఒక స్త్రీ ఉండేది, చదువు రాదు ఆమెకి, రక్షించబడిన తర్వాత ప్రభుని అడిగింది, ప్రభా నాకు నీ వాక్యం చదువుకోవడానికి జ్ఞానం దయచేవా అని ప్రభుని అడిగితే దేవుడు అద్భుతంగా ఆమెకి బైబిల్ చదవడానికి జ్ఞానం ఇచ్చాడు. ఆమె బైబిల్ మాత్రమే చదవగలదంట, మరి ఏ పుస్తకం చదవలేదంట. వాక్యం మాత్రం చదవగలిగిన దేవుడు తన జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈరోజు కూడా దేవుడు అది చేయగలడు. 2 కళ్ళు లేని ఒక అంధురాలు సేవకురాలు అయింది. ఆమె బైబిల్ రెఫరెన్స్లు చాలా చక్కగా చెప్తుంది. నేను అడిగాను, మీకు ముందు చిన్నప్పటి నుంచి బైబిల్ కళ్ళు లేవా, మధ్యలో పోయినాయా అంటే? ముందు బైబిల్ చదువుకున్నాక మధ్యలో పోయినాయి అంటే, చిన్నప్పటి నుంచి బైబిల్ లేవు, కళ్ళు లేవు, మరి బైబిల్ ఎలా చదివారు మీరు, ఎలా తెలుసు మీకు రిఫరెన్సు అంటే? నేను యేసయ్యకి నా హృదయం ఇచ్చాక తెల్లవారుజాము 4 గంటలకు లేచి, ప్రభా నీ వాక్యం నాకు నేర్పించవా అని నేను ప్రార్థన చేసుకుంటాను. నా పక్క ఒక దూత కూర్చున్నట్టు ఎవరో వచ్చి కూర్చుంటారో, ఆది కాండం నుంచి రోజు దూత నాకు బైబిల్ చదివి వినిపిస్తూ ఉంటుంది. నేను అదంతా మనసులో పెట్టుకుంటున్నాను. ఆ వాక్యం నా హృదయంలో ఉంది కాబట్టి నేను ఇప్పుడు దాన్ని మర్చిపోవటం లేదు అని సాక్ష్యం చెప్పింది. నిజమండి, ఇది కథ కాదు. మాధవరం అనే ఒక ఊరు ఉంది, మిలిటరీ మాధవరం అంటారు. అంధురాలు, కళ్ళు వస్తాయి, ప్రభు సన్నిధిలో యేసు ప్రభు బిడ్డలు ప్రార్థన చేస్తే కళ్ళు వస్తాయంటే మీటింగ్కి వచ్చిందట. ఆమె కళ్ళు రాలేదు, కానీ హృదయపు మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఆ తర్వాత ఆమె గొప్ప భక్తురాలయ్యింది. బైబిల్ చదవటం రాకపోతే నేర్చుకోండి, లేకపోతే ఏం చేయాలి తెలుసండి? చెప్పండి, తెలీదని తెలుసండి? చదువు రాని మీకు ఏదన్నా ఉత్తరం వచ్చిందనుకోండి, ఏం చేస్తారు? మీ అమ్మాయి దుబాయ్ వెళ్ళి ఉత్తరం రాసిందండి, ఈ పిల్లకి తెలియదా నాకు చదువు రాని ఉత్తరాలు రాస్తుందని పొయ్యిలో పెడతారా? ఏం చేస్తారు? గబగా ఉత్తరం తీసుకొని పంతులమ్మ గారి దగ్గరకో, పక్కనున్న పాప దగ్గరకో, లేదా మీ కూతురు దగ్గరకో వెళ్ళి చదువు ఏం రాసిందో చదువు అని చదివించుకొని వింటారా లేదా? మరి వినొచ్చు కదా. ఇప్పుడు మీరు బైబిల్ చదవటం రాకపోతే
మీ కూతురు చేతో, కొడుకు చేతో, మీ భర్త చేతో, భార్య చేతో, మీ పక్కింటి వాళ్ళ చేతో బైబిల్ చదివించుకొని వింటే మీరు మేలు పొందుతారు, వాళ్ళు దీవించబడతారు. ఆర్ఆర్కే మూర్తి గారు అనే పేరు ఎప్పుడన్నా విన్నారా? ఏమండి విన్నారు కదా? ఏమండి మంచి ఇంగ్లీష్ వచ్చు, మంచి తెలుగు వచ్చు ఆయనకి. ఆ దొరలు తర్జుమా చేయడానికి పిలిచారంట ఆయన్ని. తర్జుమా చేయడానికి పిలిస్తే, ట్రాన్స్లేషన్ చేయడానికి పిలిస్తే ట్రాన్స్లేషన్ చేయడానికి వచ్చాడు. ఆయన తర్జుమా చేస్తున్నప్పుడు దేవుని మాటలన్నీ చెప్తున్నప్పుడు ఆ మాటల మీద ఆయనకు విశ్వాసం కలిగి ఆయన తన హృదయాన్ని దేవునికి ఇచ్చి గొప్ప దైవజనుడు అయిపోయాడు. కాబట్టి తెలియకుండానే మీ పంతులమ్మ గారితో చదివించండి, పంతులమ్మ గారికి విశ్వాసం వచ్చేస్తుంది. పక్కింటి వాళ్ళతో చదివించండి, వాళ్ళకి విశ్వాసం వస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యం జీవము కలిగిన మాటలు. ఇవి కట్టుకథల పుస్తకం కాదండి, ఇది ఒట్టి పుస్తకం కాదు. దెయ్యం పట్టిన వాళ్ళ చేతికి ఇది ఇచ్చారంటే ఇసిరి పడేస్తారు, లేకపోతే మంట మంట అంటారు. ఎందుకో తెలుసా? ఇందులో దేవుని యొక్క శక్తి ఉంది. మంత్రాల పుస్తకం కాదు ఇది, కానీ పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన మాటలతో ఉన్న గ్రంథం. 43 సంవత్సరాల నుంచి చదువుతున్నాను, ఇంకా ఎన్నో సంగతులు ఇందులో ఉన్నాయి. ఎన్నోసార్లు ప్రసంగం చేస్తున్నాను, ఇంకా కొత్త కొత్త విషయాలు ఇందులో నుంచి వస్తున్నాయి. కారణం ఇది జీవము గల దేవుని గ్రంథం. ఒక న్యూస్ పేపర్ చదివామంటే ఒకసారి చదివి కుప్పలో పడేస్తాం, అంతేనా? మళ్ళీ రోజు చదువుకుంటారా? చదువుకోమని పనికిరాదు అది. కానీ బైబిల్ అలా పడేయడానికి కుదరదు. చదివే కొలిది, దున్నే కొలిది, జుర్రుకునే కొలిది అందులోని మధురమైన విషయాలు, అద్భుతమైన విషయాలు, లోతైన సత్యాలు, మనల్ని బ్రతికింపజేసే విషయాలు, జీవింపజేసే విషయాలు, మనల్ని పరలోకానికి చేర్చే విషయాలు తెలుసుకుంటాం. దయచేసి ఈ రోజు నుంచి బైబిల్ చదవండి, చదివించండి, చదివించుకొని వినండి. దేవుడు ఆశీర్వదిస్తాడు. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయండి. పాత నిబంధనలో 39, కొత్త నిబంధనలో 27, మొత్తం 66 పుస్తకాలు, 40 మంది గ్రంథకర్తలు, 1600 సంవత్సరంలో పరిధిలో 3 వ్యత్యాసమైన భాషల్లో రాశారు. కానీ అన్ని గ్రంథాలు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారి ద్వారా రాయబడింది కాబట్టి ఒకేలాగా ఉన్నాయి, ఒకే సత్యాన్ని బయలుపరుస్తున్నాయి, ఒకే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. చెప్పండి ఆమెన్. మరి ఇందాకని చెప్పరండి. ఆమెన్ హల్లెలూయా అనే మాటలు స్పాంటేనియస్గా, అంటే తనంతట అదే మనసులో నుంచి రావాలి. చెప్పండి 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 అని చెప్పించుకోక్కర్లేదు. కొంతమంది ఏమో అస్సలు చెప్పరు, కొంతమంది ఏమో అన్నిటికీ చెప్తారు. మా అబ్బాయి తాగుబోతు అయిపోయాడు, హల్లెలూయా. నా భర్త ఎందుకు పనికిరాడు అయిపోయాడు, హల్లెలూయా. నా బంధువులందరూ నశించి నరకానికి వెళ్ళిపోతున్నారు, హల్లెలూయా అంటుంటారు. ఎందుకు? వాళ్ళు నరకానికి పోతున్నందుకు హల్లెలూయా. తాగుబోతైన నా భర్త మారాడు, హల్లెలూయా అంటే అర్థం ఉంది. కాబట్టి అర్థవంతంగా చెప్పాలి, అర్థం లేకుండా చెప్పకూడదు. ఏమండి, ఒక ఆయనకి చాలా ఆసక్తి ఈ మాటలు గుర్రానికి నేర్పించాడంట. ఆయన గుర్రం ఎక్కి కూర్చొని హల్లెలూయా అంటే పరిగెడద్దంటారు, ఆమెన్ అంటే ఆగిపోద్దంట, ఇంకేం చెప్పినా విందంట ఆ గుర్రం. సాధారణంగా గుర్రం ఎక్కినోడు కళ్ళెం పట్టుకొని ఈ పక్కల అయితే తిరుగుద్ది, ఆ పక్కల అయితే తిరుగుద్ది, గట్టిగా పట్టుకుంటే ఆగుద్ది, లూజ్గా పట్టుకుంటే పరిగెడద్ది. ఆ కర్ర జోక తీసుకొని దెబ్బ వేస్తే స్పీడ్గా పరిగెడద్ది. ఇంకా దాని లాంగ్వేజ్ అది. కానీ ఈయన గుర్రం మాత్రం హల్లెలూయా అంటే పరుగు, ఆమెన్ అంటే ఆగు. ఒకరోజు కొండల్లో ఎక్కి, కొండల్లో నుంచి విహారయాత్రకి వెళ్ళి పైకి గోతులు ఎక్కుతున్నాడు గుర్రంలో నుంచి. వెళ్తున్నప్పుడు సడన్గా పెద్ద ఘాతం కనపడింది అంట ఎదురుకుండా. ఇప్పుడు గుర్రాన్ని ఆపాలి, ఏం చేయాలి? ఏమనాలి? గుర్తుందా? ఏమనాలి? పాపం ఆయన కొంచెంసేపు గుర్తు రాలేదు, సడన్గా గుర్తొచ్చింది, ఆమేన్ అన్నాడు. అది ఒక్క కాలు వేస్తుంటే తల్ల కిందలకు పడి చచ్చి ఉండేవాడు. ఆమేన్ అనగానే సడన్ బ్రేక్ వేసినట్టుగా ఆగిపోయిందంటే, ఆగిపోయిన వెంటనే ఆయనకి ఎంత సంతోషమైందంటే, బతికండ్రా దేవుడా అని చెప్పి ఏమన్నాడు? హల్లెలూయా అని బతుకులో ఒక్కసారి మనస్ఫూర్తిగా అన్నాడు పాపం. కానీ దానికేం తెలుసు, అదేమనుకుంది, దూకేసిందంట పాపం. ఇద్దరు కలిసి చచ్చారేమో. ఎప్పుడు ఈ మాటలు ఊత పదంగా వాడొద్దండి, అనుభవించి అర్థం చేసుకొని సందర్భానుసారంగా ఆమెన్ అంటే అవునుగాక, జరుగునుగాక. ఒకరు ప్రార్థన చేశాక అందరూ ఆమెన్ అంటే అందరూ ఆ ప్రార్థన చేసినట్టు దేవుడు అంగీకరిస్తాడు. అలాగే హల్లెలూయా అంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా అంటే దేవునికి స్తోత్రం తెలుగులో ఏమంటే దేవునికి స్తుతి, అంతే. దేవుని స్తుతించాలి,
దేవుడు మనకు మేలు చేసినప్పుడు దేవుడిని అనేక విషయాల్లో మనం స్తుతించవచ్చు. కానీ ఊత పదాలుగా ఈ మాటలు వాడినప్పుడు మన జీవితంలో దేవుని ఆశీర్వాదాలు ఉండవు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను సరిచేయగలిగిన యేసు ప్రభు దగ్గరికి రా, నిన్ను చక్క చేయగలిగిన ప్రభు దగ్గరికి రా. ఆయన నిన్ను సరిచేసి నూతన సృష్టిగా చేయగలిగిన వాడిగా ఉన్నాడు. నీవు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీకు ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఈ రాత్రి విశ్వాసంతో దేవుని సన్నిధిలో మొరపెడదాం. మీరందరూ, ఇక్కడున్న వారందరూ, ఎవరి అవసరత ఏదో, ఎవరి బాధ ఏదో, ఎవరి పరిస్థితి ఏదో నాకు తెలియదు, కానీ నీ సంగతి నీకు తెలుసు. నీ అవసరత ఏదో నీకు తెలుసు. దానిని నోరు విప్పి నువ్వు యేసయ్యకు చెబితే పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు కనుక ఒక అద్భుతమైన జవాబును, ఒక అద్భుతమైన విడుదలను ఇప్పుడే ఇక్కడే మనం చూస్తాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాల్లో మనం వెళ్ళిపోతున్నాం. ఇది మంచి సమయం. నీవు కోరినట్టుగానే నీకు అయ్యే సమయం, నీకు జరిగే సమయం. నీవు నోరు తెరిచి ప్రభువా నన్ను కనికరించు, ప్రభువా నాపై కరుణ చూపించు, ప్రభువా నాకు సహాయము చేయి అనే ఈ క్లుప్త ప్రార్థన నువ్వు చేయగలిగితే, పెద్ద పెద్ద మాటలు అక్కర్లేదు. నన్ను కనికరించయ్యా, నాకు కరుణ చూపించయ్యా, నాకు సహాయం చేయయ్యా. నీ స్థితిని దేవునికి చెబుతావా? నీ పరిస్థితిని దేవునికి తెలియజేస్తావా? పైకి భక్తి గలవానిగా ఉన్నాను కానీ ప్రభువా నా జీవితంలో యథార్థమైన భక్తి లేదయ్యా, అంతరంగంలో శుద్ధి లేదయ్యా. దేవునితో చెప్పు. పైకి మాత్రం చర్చికి వెళ్తున్నాను, పైకి మాత్రం విశ్వాసాన్ని చెప్పుకుంటున్నాను, నా జీవితంలో విశ్వాసమే లేదు. దేవునితో చెప్పు. నాయనా నా కుమారుడు చూడయ్యా, నా కుమార్తె చూడయ్యా, చెప్పిన మాట వినకుండా వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారయ్యా, తప్పుదారిలో పోతున్నారయ్యా, ఎంత చెప్పినా వింటలేదేసయ్యా. నా బిడ్డను మార్చు నాయనా, నా కుమారుడిని మార్చయ్యా, నా కుమార్తెను మార్చయ్యా అని ఒక చిన్న ప్రార్థన చేయి. ఈ రాత్రి అద్భుతంగా నీ కుమారుణ్ణి దేవుడు మారుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి ఆవరణలోనికి తొంగి చూడయ్యా, మా గుండెల్లోనికి చూడు నాయన. ఏ గుండెలో ఏ వేదన ఉందో చూడయ్యా, ఏ గుండెల్లో ఏ బాధ ఉందో చూడు నాయన. ఏ హృదయంలో నుంచి ఏ మొర వినబడుతుందో వినయ్యా, ఏ మూలుగు వినబడుతుందో వినిపించయ్యా. మనుషుల్ని ఆశ్రయించి మోసపోయాం, డబ్బుతో సంపాదించుకుందామనుకుని నష్టపోయాం. నీవే సమస్తము సాధ్యపరిచే దేవుడవని నీ వెంటబడుతున్నామయ్యా. ఎప్పుడు నీ వెంటబడుతున్నామయ్యా. నిన్ను అడగటానికి యోగ్యత మాకు లేదయ్యా. నీ దీవెనలు పొందుటకు మేము అర్హులము కామయ్యా. ఆయన నీవు కృప కలిగిన వాడివి గనక, ఆయన నీవు కరుణించేవాడివి గనక, ఆయన నీవు సహాయం చేసేవాడి కనుక చేతులు చాచి ఉంచి ఉన్నామయ్యా. నీ యందు విశ్వాసం ఉంచుచున్నాము నాయన. ఆ విశ్వాసం లేకుండా సహాయం చేయి తండ్రి. నా దేవుడు నేను అడిగినవి ఇస్తాడు అని విశ్వసిస్తున్నాము నాయన. ఎవరెవరైతే అట్టి విశ్వాసంతో నీకు మొరపెట్టుకుంటున్నారో అట్టి వారికి ఇప్పుడే నీ వాగ్దానాలు దయచేయమని ఆయన. నీవు కోరినట్లుగాని నీకు అవునుగాక అన్న వాగ్దానంతో పంపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాం, ఎదురు చూస్తున్నట్లుగా ఈ అక్టోబర్ 20వ తారీఖు అలాగే 21వ తారీఖు 2 రోజులు బరక్పూర్లో, కలకటాలో గెట్ టుగెదర్లు ఏర్పాటు చేస్తున్నాం. తప్పక మీరు వస్తారని, టీవీ కార్యక్రమాల ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని నేరుగా చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించడానికి
మీ ప్రార్థనా భారాలు ప్రభు సన్నిధిలో ఉంచి విజ్ఞాపన చేయడానికి ఎంతో ప్రార్థనాపూర్వకంగా అక్టోబర్ 20-21 తారీఖుల్లో కోల్కతాలో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా అక్టోబర్ 20వ తారీఖు బెరక్పూర్లో అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ ఆవరణలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. అలాగే 21వ తారీఖు కోల్కతా సిటీలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా ఈ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసుకోండి. చిరునామా గమనించండి, అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, బెరక్పూర్, వెస్ట్ బెంగాల్, సాయంత్రం 5 గంటలకి. అలాగే అక్టోబర్ 21వ తారీఖు కోల్కతాలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, న్యూ మార్కెట్ ఏరియా, జవహర్లాల్ నెహ్రూ రోడ్, ధర్మతల, కోల్కతా, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే. సమయాలు, తారీఖులు గమనించండి. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొంటారని, ముఖాముఖిని చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలుగజేస్తారని ఆశిస్తూ మీ దగ్గరకు వస్తున్నాం. రండి, మనందరం కలిసి ప్రభువుని ఆరాధిద్దాం, దీవించబడదాం. శరణం ఈసా మసీహ్ శరణం. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు,